చూడండి నేను ఈరోజు 1 కప్ గోధుమ పిండి బెల్లం వేసి నేను ఈరోజు స్వీట్ బోండాలు చేస్తున్నాను. ఇది సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చూడండి నేను ఏ విధంగా తుంచి చూపిస్తున్నాను. ఇది సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చాక ఈ విధంగా బోండాలు చేసి పెట్టారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి అస్సలు ఆయిల్ కూడా ఎక్కువ ఏం లాగదు. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. స్వీట్ బోండాల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కప్పు గోధుమ పిండి, చిన్న కొబ్బరి ముక్క, 4 యాలకులు, బెల్లం, మీ స్వీట్స్ని తగినట్టు బెల్లం ఫ్రెండ్స్. నేను ఈ బెల్లాన్ని ఆల్రెడీ పగలగొట్టి ఈ విధంగా నానబెట్టేశాను. మీ స్వీట్ని తగినట్టు తీసుకోండి. ఈ కొబ్బరి కూడా ఈ యాలకులు మిక్సీ పట్టుకుందాం. పొడి పొడిగా బరకగా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టుకొని ఇది వడగట్టుకొని నేను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బెల్లం పగలగొట్టి నేను కరగపెట్టుకున్న వాటర్ వడగట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో దుమ్ము అనేది చాలా ఉనింది నాకు. ఈ విధంగా వడగట్టుకొని తీసుకొని నేను ఇందాక చూపించిల్లా కొబ్బరి యాలకులు ఈ విధంగా నేను మిక్సీలో పట్టుకున్నాను. గ్రేట్ అన్నా చేసుకోవచ్చు, నేనైతే మిక్సీలో పట్టేసాను ఫ్రెండ్స్, ఈజీగా అయిపోద్దని. ఈ పొడి మొత్తం దీంట్లో వేసుకోవాలా. ఇందులోనే నేను తీసుకున్న గోధుమ పిండి వేసుకోండి. కొంచెం కొంచెం చూసుకుంటా వేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ మాకు గట్టిగా అయిపోద్ది. ఈ విధంగా మనం బోండా పిండి లాగా బాగా కలుపుకోవాలా. ఇది సూపర్ టేస్టీ హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలా ఫ్రెండ్స్. అవసరమైతే మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను కొంచెం గట్టిగానే కలుపుకుంటున్నాను. ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే మనకు బోండాలు అనేవి ఆయిల్ ఎక్కువ లాగదు. ఇంకొంచెం పిండి చల్లుకుంటున్నాను. చల్లుకొని ఇది బాగా గట్టిగానే కలుపుకోవాలా. మీకు బెల్లం తొందరగా కరగాలంటే ఫ్రెండ్స్ స్టవ్ మీద ఈ బెల్లం కరిగేదాకా మీరు కొంచెం పెట్టుకోండి. ఈ బెల్లం తొందరగా కరిగిపోద్ది. చూడండి నేను ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఇది నోటికి చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్, రుచిగా కూడా ఉంటుంది. మీరు షుగర్తో అన్నా బెల్లంతో చేస్తే మాకు రిచ్ ఐరన్, గోధుమ పిండి కూడా మన హెల్త్కి మంచిది, అందుకని నేను బెల్లంతోనే చేస్తున్నాను. కొంతమంది మైదా పిండితో కూడా చేస్తారు. చూడండి నేను ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి నేను కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలా ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అవుతేనే మనకు బోండాలు అనేవి చాలా క్రిస్పీగా లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ అయింది. ఈ విధంగా ఆయిల్ హీట్ అయితే మాకు సరిపోద్ది. నేను ఇది కలుపుకున్నా ఇది ఒకటిగా కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద పెట్టే కాల్చుకోండి ఫ్రెండ్స్, లోపల దాకా మాకు బాగా ఫ్రై అవుతాయి. దీంట్లో కొబ్బరి యాలక పొడి వేసిల్లా ఇది చాలా స్మెల్గా చాలా టేస్ట్గా బాగుంటుంది. ఎప్పుడన్నా మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడుకి ఈ విధంగా స్వీట్ తయారు చేసి ఇవ్వచ్చు. మా పిల్లలు అయితే దీనికి చాలా ఇష్టంగా తింటారు. నేను వీక్లీ వన్స్ అన్నా చేస్తాను అండి ఈ విధంగా. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకుంటే మాకు బాగా ఫ్రై అవుతాయి, లోపల పచ్చిగా అనేది ఉండదు. చూడండి ఈ విధంగా నేను తిప్పుకుంటా కాల్చుకుంటున్నాను.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇంకా వెరైటీస్ రెసిపీస్ మీకు ఇంట్రడక్షన్ చేస్తూ ఉంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. నేను మరీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుని తిన్నారంటే మాకు స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. మాకు స్వీట్ తిన్నట్టు తృప్తి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో నేను బెల్లమే యూజ్ చేశాను కాబట్టి హెల్త్కి మంచిదే. ఇది గోల్డెన్ బ్రౌన్ రావాలా చూడండి, ఏ విధంగా మాకు గుండ్రంగా వచ్చాయో. దీన్ని మా పిల్లలు మా సైడ్ ఏమంటే గుల్గులే అంటారు ఫ్రెండ్స్. ఈ స్వీట్ బోండాలని మా పిల్లలు స్వీట్ బోండాలు చేయి మమ్మీ అంటారు స్కూల్ నుంచి. నేను దీంట్లో సోడా ఉప్పు ఏ విధమైన సోడా ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్. అయినా కానీ చూడండి మాకు ఫ్లఫీగా బాగా వచ్చాయి. మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోండి. చూడండి ఈ కలర్ వస్తే మాకు సరిపోద్ది. ఇది పక్కన తీసుకుందాం. ఎక్కువ మార్చుకోబాకండి, మళ్ళా చేదుదనం వచ్చేస్తుంది అండి. ఎక్కువ మార్చుకుంటే నేను పక్కన తీసేస్తున్నాను మొత్తం. చూడండి ఈ విధంగా నేను పక్కన తీసుకుంటున్నాను. ప్లేట్లో వేసుకుందాం. ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. చూడండి ఈ కలర్ వస్తే మాకు సరిపోద్ది. మీకు ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి అసలు ఈ రెసిపీ తెలుసో కూడా కామెంట్ చేయండి. ఇంతకు ముందు అయితే బయట చిప్స్ ఇవన్నీ తినేవాళ్ళం కాదు, మేము ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా చేసుకుని తినేవాళ్ళం. మా మమ్మీ ఆ విధంగా చేసి పెట్టేది. ఇప్పుడైతే పిల్లలు బయట తిండికి అలవాటు పడ్డారు. ఈ బయట తిండి అన్నా ఈ విధంగా ఇంట్లోనే చేసి పెడితే ఫ్రెండ్స్ మాకు పిల్లలు హెల్తీగా ఉంటారు. పిల్లలకు ఏ విధమైన రోగాలు ఏమి రావు ఫ్రెండ్స్. ఈ విధంగా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటే బయట తిండి మీద ధ్యాస తగ్గది మన పిల్లలకి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా కుదిరిందో మీకే తెలుస్తుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ బోండాలు అని పెట్టండి. ఇంకా హెల్తీగా చేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ పొడి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ కొబ్బరి మిక్సీ పడుతుల్లా అప్పుడే మేము కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ పట్టుకోవాలా. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. నేను ఇది వడలాగా వేసుకున్నాను. చూడండి ఏ విధంగా ఉందో. ఇది కూడా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. మొత్తం నేను పక్కన తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ లాగదు ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ కూడా ఎక్కువ లాగదు. చూడండి ఫ్రెండ్స్ మన స్వీట్ బోండాలు అయితే రెడీ అయిపోయాయి. ఇది సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఏ విధంగా ఉన్నాయి చూడండి. పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా ఉంటుంది. ఒకటి నుంచి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. బాగా కాలిపోతుంది ఫ్రెండ్స్. ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుకుతున్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్.
ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.